హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ నాగరాజు. ఈరోజు మనం టాపిక్ హైడ్రా గురించి నేర్చుకుందాం. హైడ్రా ఇటీవల కాలంలో హైదరాబాద్లో అనేక ప్రకంపనలు సృష్టిస్తుంది. అసలు హైడ్రా అంటే ఏంటిది? హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే జూలై మాసంలో ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం దీన్ని ఏర్పాటు చేశారు. దీనికి చీఫ్గా రంగనాథ్ గారు వివరిస్తారు. గతంలో నల్గొండలో ఎస్పీగా పనిచేశారు. అనేక క్రిమినల్ కేసులను కానీ అనేక కేసులను తొందరగా సాల్వ్ చేశాడు. కాబట్టి ఇతను స్పెషల్ ఆఫీసర్గా దీనికి హైడ్రాకు సంబంధించి రంగనాథ్ గారు వివరిస్తున్నారు. అసలు హైడ్రా యొక్క ఉద్దేశం ఏమిటి, హైడ్రా ఎందుకు, హైడ్రా వల్ల ఉపయోగాలు ఏమిటి అని నేర్చుకుందాం. హైడ్రా ఎందుకు ఏర్పాటు చేశారంటే మొత్తం హైదరాబాద్లో సుమారు 900 వరకు చెరువులు ఉన్నాయి. ఆ చెరువులన్నింటిలో అన్ని కబ్జాలకు గురయ్యాయి. రాజకీయ నాయకులు అయితే అధికారులు అయితే అనధికారులు అయితే వారి సహాయంతో అనేక చెరువులు కబ్జాలకు గురై ప్రభుత్వ చెరువులలోనే ఇళ్ల నిర్మాణం జరిగినాయి. అంటే ఎఫ్టీఎల్ జోన్లో, బఫర్ జోన్లో, శిఖంభూమిలో కూడా నిర్మాణాలు జరిగినాయి. శాశ్వత నిర్మాణాలు జరిగినాయి. ఆ శాశ్వత నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేయడం జరుగుతుంది. ఎఫ్టీఎల్ కానీ, బఫర్ జోన్ కానీ, శిఖంభూమిలో కానీ నిర్మాణాలు ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వవు. కానీ అక్కడ లోకల్ గవర్నెన్స్ సాయంతో, కొంతమంది అధికారుల సాయంతో అక్కడ నిర్మాణాలు చేపట్టారు. కానీ అది ఖచ్చితంగా ఆ నిర్మాణాలను కూలగొడుతున్నారు. ఎందుకంటే అది అనధికారికంగా వేయబడిన లేఅవుట్స్లో నిర్మాణాలు చేపట్టబడ్డారు. కాబట్టి ఆ లేఅవుట్స్ పర్మిషన్స్ లేవు, ఆ నిర్మాణాలకు పర్మిషన్స్ కూలగొడుతున్నారు. దానివల్ల ఉపయోగం ఏంటి హైదరాబాద్కి ఏంటంటే, హైదరాబాద్లో ప్రధానంగా 400 చెరువులు కబ్జాకు గురైనాయి. ఆ కబ్జాకు గురైనప్పుడు ఆ కబ్జాకు గురైన ల్యాండ్స్లో ఉండే వాటర్ అంతా కూడా లోతట్టు ప్రాంతాలకు వెళ్ళిపోతుంది. ఏదైతే వాటర్ ఫ్లోకు అడ్డంకులు ఏర్పడతాయో ఆ వాటర్ ఫ్లో అంతా కూడా లోతట్టు ప్రాంతాలకు వెళ్తాయి. అంటే బాధితులు ఎవరు అని ఇక్కడ శేష ప్రశ్నగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు లోతట్టు ప్రాంతాల్లో పైనుంచి వచ్చిన వాటర్ అంతా కూడా లోతట్టు ప్రాంతానికి వెళ్తుంది. అంటే ఆ వాటర్ ఫ్లోకు మార్గం లేనప్పుడు ఎక్కడ మార్గం దొరికితే అక్కడికి వెళ్ళిపోతాయి. అప్పుడు మనం కాకతీయుల రాజు కావచ్చు, రెడ్డి రాజు కావచ్చు అనేక చెరువు నిర్మాణాలను చేపట్టారు. వాటి గొలుసుకట్టు కాలువలు, నాలాలు వంటి నిర్మాణాలు చేపట్టారు. ఆ నాలాలకు ఉంటే వాటర్ పోయినప్పుడు ఎలాంటి ప్రమాదాలు ఉండేవి కావు. కాకపోతే ఏంటంటే తర్వాత కాలంలో ఆ నాలాలు కుంటలు కాలనీలు అయినాయి, నాలాలు నగరాలు అయినాయి. దానివల్ల ఏమవుతుందంటే చెరువులన్నీ కుదించుకుపోయాయి. సుమారు 50 చెరువులు మాత్రమే నామమాత్రంగా అవి ఇప్పుడు హైదరాబాద్లో కనబడుతున్నాయి. అవి కూడా సగం వరకు కబ్జా గురయ్యాయి. ప్రభుత్వం కూడా ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నది అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అనేక నిర్మాణాలు కూలగొట్టాలంటే అనేక రకాల ప్రయాసాలు ఉంటాయి, ఎంతో వ్యతిరేకత ఉంటుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఒక డేరింగ్ స్టెప్ తీసుకున్నది. అనేక నిర్మాణాలు కూల్చుతుంది. రంగనాథ్ గారి నేతృత్వంలో, హైడ్రా ఆధ్వర్యంలో. ఇప్పుడు మనం అసలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఎందుకు పర్మిషన్స్ ఇవ్వవు, అసలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అంటే ఏంటిది, శిఖంభూమి అంటే ఏంటి? చెరువు అనేది ఆయా ప్రాంతాలకు ఆదరువు. అంటే ఒక నగరానికి కావచ్చు, ఒక గ్రామానికి కావచ్చు, ఒక పట్టణానికి కావచ్చు, చెరువు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ గ్రామానికి, ఆ పట్టణానికి, ఆ నగరానికి చెరువుకు సంబంధించి ఎఫ్టీఎల్ అనేది ఒక రాజ్యాంగం లాంటిది. చెరువు అనేది ప్రభుత్వ రెవెన్యూ రికార్డుల ప్రకారం ఎన్ని ఎకరాలు ఉన్నదనేది ఆ రెవెన్యూ రికార్డులో, ఆ గ్రామ పంచాయతీలో, నగరాల్లో, పట్టణాల్లో చెరువు ఎంతవరకు విస్తరించిందో దాన్ని శిఖం భూమి అంటారు. ఇది కంప్లీట్గా చెరువుకు సంబంధించిన ప్రభుత్వ భూమి. చెరువు తర్వాత ఉండేదాన్ని ఎఫ్టీఎల్ అంటారు, ఫుల్ ట్యాంక్ లెవెల్. చెరువు సుమారు 4 మాసాలు, అంటే వర్షాకాలంలో మామూలుగా 4 మాసాల్లో చెరువు ఎంత భాగం వరకు ప్రవహిస్తుందో, చెరువు ఇటు సైడ్ ఇస్తా చెరువు ఎంత భాగం వరకు ప్రవహిస్తుందో, ఎంతవరకు అయితే వెళ్తుందో ఆ చెరువుకు సంబంధించి ఎఫ్టీఎల్, ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు. ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్లో పట్టా భూములు కూడా ఉంటాయి. అంటే చెరువు నిండినప్పుడు, ఈ భూములు ఖాళీగా ఉన్నప్పుడు రైతులకు వ్యవసాయం చేసుకోవచ్చు. అవి రైతుల పేరు మీదనే పట్టా భూములుగా ఉంటాయి. ఇటీవల కాలంలో నాగార్జునకు సంబంధించి కన్వెన్షన్ కూలగొట్టినప్పుడు నాగార్జున గారు ఏమంటారంటే, కన్వెన్షన్ పట్టా భూమిలో ఉండని నా భూమి పట్టా భూమే, నా యొక్క కన్వెన్షన్ ఎందుకు కూల్చారని కోర్టుకు వెళ్ళారు. పట్టా భూమి అయినప్పటికీ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నప్పుడు అక్కడ శాశ్వత నిర్మాణాలు ఏవి కూడా చేపట్టద్దు. అది వ్యవసాయ భూమిగా మార్చుకోవాలి, వ్యవసాయ భూమిగా నాలా కన్వర్షన్ కాదు. కాబట్టి అది కోర్టు కూడా నిర్బంధంగా తిరస్కరించింది. కేవలం పరిశీలించమన్నది. కాబట్టి ఎఫ్టీఎల్ భూమిలో ఉన్న ఎలాంటి నిర్మాణాలైనా కూల్చడానికి హైడ్రా తన యొక్క పని నిర్వహిస్తున్నది. కాబట్టి ఎఫ్టీఎల్ భూమి పట్టా భూమి అయినప్పటికీ కూడా ఎఫ్టీఎల్లో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టదు. మళ్ళీ ఎఫ్టీఎల్ తర్వాత ఉండేదాన్ని బఫర్ జోన్ అంటారు. సుమారు ఎఫ్టీఎల్ తర్వాత 30 మీటర్ల వరకు చెరువు చుట్టూ
30 మీటర్ల వరకు చెరువు యొక్క శిఖం భూమి ఎఫ్టీఎల్ దాటిన తర్వాత ఎఫ్టీఎల్ కూడా రెవెన్యూ రికార్డులో ఉంటుంది. ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎక్కడ వరకు ఉంది, అందులో పట్టా భూములు ఉంటాయి. ఎఫ్టీఎల్లో గుర్తుంచవలసింది ఏంటంటే పట్టా భూములు ఉంటాయి. ఈ ఎఫ్టీఎల్ ఉన్న పట్టా భూములు దాటి కూడా 30 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటుంది. ఈ బఫర్ జోన్లో కూడా ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టదు. బఫర్ జోన్ 30 మీటర్ల వరకు ఉంటుంది. ఈ బఫర్ జోన్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టదు. ఇలాంటి నిర్మాణాలు చేపట్టడం వల్ల ఏమైతే అక్కడ సాయిల్ తేలిగ్గా ఉంటుంది. మళ్ళీ వాటర్ కూడా అక్కడ చెరువు ఎలా ఉంటుంది, అనేక కాలువలు, అనేక చిన్న చిన్న పిల్ల కాలువల ద్వారా వచ్చి చెరువులో వాటర్ పడతాయి. కాబట్టి ఇలాంటి నిర్మాణాలు ఉంటే ఏమవుతుంది, అది క్రాస్ అయిపోతుంది. వాటర్ అంతా అటు ఇటు వెళ్ళిపోతాయి, చిందరవందరం అవుతుంది, వేరే కాలంలోకి వెళ్ళిపోతాయి, చెరువులోకి రాదు. ప్రవాహాన్ని అడ్డుకుంటే దాని వాటర్ యొక్క సహజ లక్షణం ఏంటిది, పల్ల ప్రాంతానికి వెళ్ళిపోవాలి. అటు ఇటు వెళ్ళడం వల్ల అయితే వివిధ కాలంలోకి పోయి చెరువు హైదరాబాద్ జలదిగ్బంలో చిన్న వర్షం పడంగానే హైదరాబాద్ జలదిగ్బంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ హైడ్రా ఏం చేస్తుంది, నాలాలపై నిర్మించిన ఎలాంటి కట్టడాలు కావచ్చు, కుంటలన్నీ కాలనీ అయ్యాయి, నాలాలపై నగరాలు వెలిసాయి. కాబట్టి ఇలాంటి నిర్మాణాలను తొలగిస్తే ఏమైతే తన సహజ లక్షణాన్ని పొందుతాయి. చెరువులు తన సహజ లక్షణాన్ని పొందితే ప్రకృతి కూడా రమణీయతను సంతరించుకుంటుంది. కాబట్టి మంచి ఆహ్లాదమైన వాతావరణంలో హైదరాబాద్ ఉంటుందని. కాకపోతే ఇందులో కొంతమంది బలవుతున్నారు. ఎట్లా అంటే అది ఎఫ్టీఎల్ ఉందా బఫర్ జోన్ ఉందా తెలియకుండానే అది కొనుక్కోవడం వల్ల ఇప్పుడు ఎఫ్టీఎల్లో ఉందని నోటీసులు ఇవ్వడం, బఫర్ జోన్లో ఉన్నదని నోటీసులు ఇవ్వడం వల్ల వాళ్ళు కొంత ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఆ ఇళ్లపైన కూడా లోన్స్ ఉంటాయి. కాబట్టి ఈ బాధితులు ఎవరైనా కానీ ఈ కొంతమంది నష్టపోయినా కానీ ఒక విశేషమైన విశ్లేషణ ఏంటంటే ఖచ్చితంగా ఇది ఒక అవసరమే. ఏనో ఒక దగ్గర ఫుల్ స్టాప్ ఉండాలి, కామాలుగా ఫుల్ స్టాప్ ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ హైడ్రా కొనసాగిస్తున్న వేటను అందరూ కూడా సామాన్య ప్రజలంతా స్వాగతిస్తున్నారు. కాబట్టి బాధితులు మాత్రం కొంచెం చాలా వరకు ఆందోళన ఉన్నారు. బాధితులను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. కాబట్టి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ శిఖం భూమి గురించి ప్రజలందరూ కూడా అవగాహన పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు చేపట్టిన ఈ బృహత్కర కార్యక్రమం హైడ్రా కొనసాగాలని, ఈ కొంతవరకు విజయం సాధించారు. మరింత ఇంకా 100% వరకు వెళ్ళకుండా కనీసం ఒక 60-70% సాధించిన చెరువులు, కబ్జా గురైన చెరువులన్నిటినీ కాపాడుకోగలుగుతామని అనుకుంటున్నాం.